మారుతున్న కాలానికి అనుగుణంగా నేడు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు శారీరక దృఢత్వం, ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఇది చాలా అవసరమని, ప్రతి ఒక్కరూ రోజు ఎంతో కొంత సమయం వ్యాయామం కోసం కేటాయించాలని చెప్పారు. వ్యాయామం చేసేందుకు అత్యాధునిక జిమ్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, వాటి ద్వారా మన శరీరాకృతిని చక్కగా తీర్చిదిద్దుకుని ఆరోగ్యంగా ఉండవచ్చునని తెలిపారు. విజయవాడ విశాలాంధ్ర రోడ్డు మెట్రో ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన గోల్డెన్ ఫిట్నెస్ జిమ్ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోండా రవితేజ, బోండా సిద్ధార్థ ప్రారంభించారు. జిమ్లో ఉన్న వ్యాయామ పరికరాలను తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండేందుకు, శారీరకంగా దృఢంగా ఉండేందుకు, చక్కటి శరీరాకృతి కోసం జిమ్ములు చాలా తోడ్పడతాయని తెలిపారు. జిమ్ముకు విచ్చేస్తే మన శరీరాకృతిని బట్టి ఎటువంటి వ్యాయామాలు చేయాలి, ఎటువంటి పరికరాలు వాడాలి, ఏ మిషన్ మీద వ్యాయామం చేయాలి, మన శరీర భాగాల్లో దేనికి ఎంత వ్యాయామం చేయాలి అనేది జిమ్ ట్రైనర్లు చెప్తారని అన్నారు. బాడీని బిల్డ్ చేసుకోవడానికి, బరువు తగ్గించుకోవడానికి జిమ్లో ఉండే అన్ని రకాల సదుపాయాలు ఉపయోగించుకోవాలని చెప్పారు. ఆరోగ్యంగా ఫిట్గా ఉంటేనే మనకు భవిష్యత్ అని తెలిపారు. డెవలప్ చేసుకోవడం కానీ, అలాగే ప్రతి ఒక్కళ్ళు ఫిట్నెస్తో, ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు వాళ్ళు కూడా ఫిట్నెస్లో ముందుండాలి. ఎందుకంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఫిట్నెస్లో యువకులు కానీ అందరూ కూడా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. హెల్త్ ఫిట్నెస్, బాడీ ఫిట్నెస్ అనేది చాలా మార్పు తెస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. దానికి ఇలాంటి జిమ్లు చాలా తోడ్పడతాయి. ఇక్కడ కనుక ఇచ్చేస్తే ఇలాంటి జిమ్ముల్లో శారీర ఆకృతిని బట్టి, మన బాడీని బట్టి ఏ ఎక్సర్సైజ్ చేయాలో, ఏ మిషన్ వాడాలో, ఏ మిషన్ మీద ట్రైన్ అవ్వాలో, ఏ పార్ట్కి లెగ్స్ కానీ, స్టమక్ కానీ, హ్యాండ్స్ కానీ అన్నింటినీ కూడా. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ చాలా బాగుందని, అధునాతన వ్యాయామ పరికరాలు ఇక్కడ ఉన్నాయని, అదనంగా యోగా సెంటర్ కూడా ఉందని తెలిపారు. రోజుకు అరగంట నుంచి గంట సేపు వ్యాయామం చేస్తేనే సౌకర్యవంతమైన జీవితాన్ని గడపగలుగుతారని చెప్పారు. శరీరంలో జన్యుపరంగా వచ్చే జబ్బులను జిమ్ చేయటం ద్వారా కొంతకాలం ఆపగలమని తెలిపారు. నడకతో పాటు కార్డియో, వెయిట్లు చేస్తే బాడీ పర్ఫెక్ట్గా ఉంటుందని, స్ట్రెచ్చింగ్ కూడా చేస్తే ప్రాణానికి వ్యాయామం చేసినట్లని అన్నారు. వాళ్ళ జిమ్ అంటే వెయిట్లు చేయటం, కార్డియో, దాంతో స్ట్రెచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెచ్చింగ్ కూడా జిమ్లో వస్తుంది కానీ, బట్ యోగాలో వచ్చినంత స్ట్రెచ్చింగ్ ఈ జిమ్లో రాకపోవచ్చు. అందువలన అన్నీ కూడా కలిపి పెట్టడం, అట్లాగే స్టీమ్ బాత్, సోనా ఉందా లేదో, సోనా ఆ రోజు మీరు సోనా కూడా మనోహర్ నాయకత్వంలో సోనా కూడా చేసేవాడు. సో ఏదేమైనా చాలా ముందు యూత్ అంతా కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 100కి 100 మంది కూడా కనీసం అరగంట నుంచి గంట జిమ్ చేస్తేనే వాళ్ళు కంఫర్టబుల్గా జీవనం కొనసాగించగలుగుతారు. బాడీలో ఏదన్నా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఇది తల్లిదండ్రుల నుంచి ఆస్తులు ఎట్లా వస్తాయో కొన్ని జబ్బులు కూడా వస్తాయి. ఆ వచ్చిన జబ్బుల్ని ఒక జిమ్ మాత్రమే ఆపగలుగుతాడు, నివారించగలుగుతాడు. అనంతరం జిమ్ నిర్వాహకులు కనకారావు, రాజు మాట్లాడుతూ మొగల్రాజపురం లలిత జ్యువెలరీ దగ్గర 12 ఏళ్ల క్రితం గోల్డెన్ ఫిట్నెస్ జిమ్ను ప్రారంభించామని, 2 సంవత్సరాల క్రితం అయోధ్య నగర్లో ఏర్పాటు చేశామని, 3వ బ్రాంచ్ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. యోగా, జుంబా, ఏరోబిక్స్, హెల్త్ రెస్టారెంట్, ప్రోస్పా వంటి సదుపాయాలని జిమ్లో ఉన్నాయన్నారు. అనుభవజ్ఞులైన ట్రైనర్లు తమ వద్ద ఉన్నారని చెప్పారు. గోల్డెన్ ఫిట్నెస్లో ఏ విధంగా అయితే పెద్ద పెద్ద సిటీల్లో గోల్డెన్ ఫిట్నెస్ ఉంటాయో ఆ విధముగా జిమ్లోకి ఒక్కొక్కసారి వచ్చిన తర్వాత యోగా, ఫిట్నెస్, అదేవిధంగా జుంబా, ఏరోబిక్స్, మంచి రెస్టారెంట్, హెల్త్ రెస్టారెంట్, మళ్ళీ ప్రో స్పా, ఇవన్నీ కూడా వచ్చిన వారికి మళ్ళీ తిరిగి వెళ్లకుండా అనేక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది గోల్డెన్ ఫిట్నెస్లో. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేవారు కూడా మంచి అనుభవంతో శిక్షణ ఇస్తూ అప్డేటెడ్గా దీంట్లో యోగా, జుంబా, సెలూన్, మన దాంట్లో క్యాఫ్టేరియా కూడా ఉంది. స్వాప్ అనేది ఫ్రాంచైజ్ తీసుకున్నాం. సో మన దగ్గర ఉన్న అన్నీ కూడా ఇంపోర్టెడ్ మిషనరీ అన్నమాట.
మన దగ్గరికి వచ్చి ఇప్పుడు అందరూ కూడా హెల్త్ పేషెంట్లు అనమాట. అంటే ప్రతిదీ కూడా ఈవెన్ ఫుడ్ తినాలంటే భయపడుతున్నారు అందరూ. సో హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకా బెనిఫిట్స్ అనేది ఉంటాయని చెప్పి నా అభిప్రాయం. సో ఇక్కడికి వచ్చి అందరూ ఒకసారి విచ్చేసి అందరూ ఒకసారి చూడాలని కోరుకుంటున్నాను.